నా వాయిస్ వస్తుందా? వస్తుందా? పని చేస్తుందా? లింక్ పని చేస్తుంది కానీ వీడియో ప్లే అవ్వదు. చూడలే సార్, వేరే మీద అయితే చూస్తాను. ఒకసారి క్లిక్ కొట్టండి వీడియో పైన. సార్ నా సిస్టంలో మెయిల్ ఐడి ఒకటే ఉందండి, వేరే మెయిల్ ఐడి. ఓకే ఓకే. మిగతా వాళ్ళు ఎవరైనా ట్రై చేశారా? గణేష్ గారు కానీ స్వామి గారు కానీ? ఓకే సార్, లింక్ ఓపెన్ అవుతుంది కానీ వీడియో ప్లే అవుతలేదు. అంటే మీరు ఆ సేమ్ ఈమెయిల్ తో లేరు కదా? సార్, అంటే వేరే ఈమెయిల్ తో లింక్ నేను ఓపెన్ చేసి ఇచ్చాను, అందుకని అది లింక్ ఓపెన్ చేసి పెట్టాను. సో మీకు మాత్రమే వచ్చే విధంగా చేస్తాను. రైట్ లెట్ మీ explain. Today we will discuss about delivery. Delivery scheduling. డెలివరీ షెడ్యూలింగ్ లో నార్మల్ గా ఐటమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి కస్టమర్ కి రీచ్ అవ్వటం కోసం మధ్యలో పట్టే మొత్తం టైం ని డెలివరీ షెడ్యూలింగ్ అంటాం. అంటే కస్టమర్ కి ఫైనల్ పాయింట్ రీచ్ అవ్వడానికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఐటమ్ ఇక్కడ వరకు చేరడానికి పడే మధ్యలో టైం అంతను మనము డెలివరీ షెడ్యూలింగ్ అంటాం. సో మీకు తెలిసిన అసలు ఏమేం చేస్తాం మధ్యలో ఒక ప్రొడక్ట్ ని కస్టమర్కి చేర్చాలి, ఏం చేయాలి పనులు, ఏమేమి టైమ్స్ ఉంటాయి, పోనీ ఏమేమి డేట్స్ ఉంటాయి, టైమింగ్ ఉంటుంది, అంటే ఇవి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ ప్లేస్ చేస్తాను, డెలివరీ ఇస్తున్నాను, డెలివరీ పలానా డేట్కి నేను ఇస్తాను అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? అంటే ఇవాళ నాకు ఆర్డర్ వచ్చింది కస్టమర్ దగ్గర నుంచి, ఈ ఆర్డర్ని కరెక్ట్గా 26th ఇవాళ, సో 31st నేను డెలివరీ చేస్తాను అని చెప్పేసి సిస్టమ్ చెప్పాలి. సిస్టమ్ చెప్తుంది. ఎందుకు 31st ఇస్తానంటుంది, ఎలా 31st ఇస్తానంటుంది? ఇన్ జనరల్ గా మనకి నేను 31st వరకు ఇస్తానని నేను చెప్తాను కస్టమర్కి. అరే ఇవాళ మీరు వచ్చారు, ఓకే సార్ ఎప్పుడు డెలివరీ ఇస్తారంటే ఆ 31st కల్లా డెలివరీ ఇస్తానని చెప్పి అన్నాను. ఎలా చెప్తున్నాను ఆ క్వశ్చన్ ని? నేను 31st నేనే అనుకోలేదు, ఓకే ఎస్ఏపీ లేదండి, నేనే 31st ఎలా చెప్తున్నాను? అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్. మెటీరియల్ అవైలబిలిటీ అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఓకే, మెటీరియల్ అవైలబిలిటీ ఉంది, ఓకే ఇప్పుడే ఉంది. వర్కింగ్ డే ఉండాలి, ట్రావెలింగ్ ఉండాలి, అవన్నీ కావాలి. ఏమేమి నేను కన్సిడర్ చేస్తానండి, చెప్పండి. కస్టమర్ లొకేషన్, షెడ్యూల్ సార్. ప్రశ్న ఇక్కడ ఉంది. ఫస్ట్ది పికింగ్ అండ్ ప్యాకింగ్ టైం కదా. ఇది పలానా స్టోరేజ్ లొకేషన్కి వెళ్ళాలి, స్టోరేజ్ లొకేషన్కి వెళ్ళి పర్సన్ పిక్ చేసుకొని వచ్చి దాన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి, ప్యాక్ చేసి పెట్టాలి. ఫస్ట్ టైం ఇది, కరెక్ట్. రెండవది లోడింగ్ టైం, ట్రక్ లోకి లోడింగ్ చేసే టైం కూడా నేను కన్సిడర్ చేస్తాను. పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, ఇవన్నీ టైం పడుతుంది కదా వీటన్నిటికి. సో పిక్ చేసుకొచ్చి దాన్ని ప్యాక్ చేసి ట్రక్ లోకి లోడ్ చేయడానికి పట్టే టైం మొత్తాన్ని మనం క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు టైమింగ్స్ ని ఒక దగ్గరే క్యాప్చర్ చేయొచ్చు. ఎక్కడైనా చూసారా ఈ రెండు, లోడింగ్ అండ్ పికింగ్, ప్యాకింగ్?
I will show you. కరెంట్ సిస్టమ్ ఏం చెప్తుందో చూద్దాం. డెలివరీ ఎప్పుడు ఇస్తారంటుందో చూద్దాం. డెలివరీ ఎప్పుడు ఇస్తానంటుంది. VS01 నేను డెలివరీ ఎప్పుడు అడుగుతున్నాను సిస్టాన్ని? మీకేం కనబడుతుందా? మీకు కనబడుతుందా డెలివరీ ఎప్పుడు అడుగుతున్నాను అనే విషయం? ఎప్పుడు అడిగాను డెలివరీ? ఎప్పుడు అడుగుతున్నానండి డెలివరీని? 26. ఎస్, 26కే డెలివరీ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ డెలివరీకి అడుగుతున్నాను. సిస్టమ్ ఏం చెప్తుందో చూద్దాం. ఒక మెటీరియల్ తీసుకుని ముందుకు వెళ్తున్నాను నేను. ఇది తీసుకుని ముందుకు వెళ్దాం 75ని. ఒక డెలివరీ ఎప్పుడు ఇస్తానంటుంది డెలివరీ నాకు? 26. కన్ఫర్మ్ డేట్ కూడా 26 అంటే 26 డెలివరీ వచ్చేస్తుంది నాకు. ఓకే, లెట్స్ గో అండ్ చేంజ్ సమ్ సెట్టింగ్స్ నౌ. ఓకే, ఇది కాదు కదా ఇక్కడ. ఓకే, లెట్స్ క్రియేట్ వన్ విండో. ఓకే, 1 minute. ఎందుకు సారీ ఇక్కడ కదా. ఓకే, SPRO రిఫరెన్స్ IMG enterprise structure definition logistic execution shipping point define shipping point. చూసారు ఎక్కడి నుంచి అడిగి వచ్చాము మనం. షిప్పింగ్ పాయింట్ లోనే కదా లోడ్ చేసేది షిప్ చేసేది అన్ని. అవునా, గుర్తొచ్చిందా? SUN ఇక్కడ డిటర్మైన్ లోడ్ టైం 1 day, నాట్ 1 day, సారీ, ఇది 1 day కాదు. సి అంటే డిఫాల్ట్ ఫ్రమ్ ద షిప్పింగ్ పాయింట్. ఇది కూడా సి. ఇప్పుడు టైమింగ్ వస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొడితే టైం ఎంటర్ చేయడానికి వస్తుంది. 1 day. ఇప్పుడు చూద్దాం సిస్టమ్ ఏం చేస్తుంది. ఇప్పుడు ఏం డేట్ చూపించిందో చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తుంది అది? 28 చూపిస్తుంది. డెలివరీ డేట్ 26, 28. 28 చూపిస్తుంది. చూద్దాం ఎందుకు 28 చూపిస్తుంది. నేను ఆర్డర్ అంటే 28 అంటే ఎప్పుడు? వెన్స్డే 26న ఆర్డర్ చేశాను. 26th 1 పికింగ్ ప్యాకింగ్ టైము, 27 లోడింగ్ టైము, 28 డెలివరీ డేట్. సరిపోయిందా ఇప్పుడు? ఇది అర్థమైందా లేదా? ఇది సార్ ఫస్ట్ 26 ఉంది కదండి. 26th నేను అడిగాను. అదే నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది, ఎప్పుడు నేను డెలివరీ అడుగుతున్నానని. 26th నేను డెలివరీ అడుగుతున్నా, కానీ సిస్టమ్ ఏం చెప్తుంది? నేను 26th ఇవ్వలేను, నేను 28th ఇస్తానంటుంది. అది ఎందుకు 28th ఇస్తానంటుంది? 26th నేను ఆర్డర్ మెటీరియల్ అవైలబిలిటీ డేట్ 26th ఉంది. నాకు దగ్గర స్టాక్ ఉంది, రెడీగా ఉంది, కానీ 27th నేను లోడ్ చేయాలి. ఓకే,
నేను 27th లోడ్ చేయాలి, పికింగ్ ప్యాకింగ్ చేసుకోవాలి, 28th నేను డెలివరీ చేస్తానంటుంది. గూడ్స్ ఇష్యూ డేట్ 28th వస్తుంది. అర్థమవుతుందండి? సార్ సేమ్ డేట్ డెలివరీ తీసుకోవడానికి అవ్వదు సార్. ఎలా చేస్తావు? నీకు అక్కడ ఇప్పుడు సేమ్ డే డెలివరీ మీరు ఒకసారి సేమ్ డే డెలివరీ ఎలా ఇస్తారు? మీరు టైమింగ్ పెట్టారు కదా షిప్పింగ్ పాయింట్ లో, లోడ్ చేయడానికి ఒక రోజు పడుతుంది. ట్రక్ లోకి లోడ్ మొత్తం ప్యాకింగ్ చేసి ఆ పర్టికులర్ స్టోరేజ్ లొకేషన్ నుంచి పిక్ చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది అని మీరే చెప్తున్నారు సిస్టానికి. అర్థమవుతుందా? మీరే 2 రోజులు అని చెప్పి మళ్ళీ 26 డెలివరీ ఇవ్వడం అంటే కుదరదు కదా, ఇవ్వలేదు కదా. సేమ్ డే డెలివరీ రావాలంటే అక్కడ ఉన్న 0 చేసేసేయండి అవర్స్. అక్కడ ఏం టైం లేదు, ఇమీడియట్ గా వెళ్ళడం, పట్టుకుని వచ్చేయడం, ట్రక్ లో తోసేయడం అని చెప్పేస్తారా? ఓకే, మేబీ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది, నో నీడ్ మోర్ టైం, యూ విల్ గెట్ ద ఈవినింగ్ బై డెలివరీ అంటే అది వేరే వీడియో. ఇప్పుడు నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ కోసం నేను మాట్లాడట్లేదు, ఒక ఇండస్ట్రీ గురించి మాట్లాడట్లేదు. యూ హ్యావ్ టు థింక్ వైడ్లీ. ఇక్కడ ఏమవుతుందంటే మనం మాట్లాడుకునే విషయాలన్నీ ఒకటే కంపెనీ కోసం అయితే కాదు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి ఉపయోగపడతాయి. అన్ని మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్ అన్ని ఏ ఒక్కడు వాడు, అంటే ఒక్కడే అన్ని వాడు. ఒకడు క్రాస్ సెల్లింగ్ అసలు వాడికి తెలియదు క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియదు. క్రాస్ సెల్లింగ్ ఫ్రీ గూడ్స్ వాడతాడంటే ఫ్రీ గూడ్స్ వాడేవాడు క్రాస్ సెల్లింగ్ వాడు. అంటే ఎవరి ఇష్టం వాడిది. అందరూ ఒకటే ప్రాసెస్. మనం అన్ని డిస్కౌంట్ టైపులు డిస్కస్ చేసాం, అన్ని ఉండవు, కొన్నే ఉంటాయి, 1-2 ఉంటాయి డిస్కౌంట్ టైపులు. ఏంటంటే మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటా ఉంటాం, అంటే అన్ని ఇండస్ట్రీలకు సరిపోయే విధంగా. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీలో వీడికి పికింగ్ చేయడానికి ఒక రోజు పడుతుంది, పికింగ్ చేసి దాన్ని నీట్ గా ప్యాక్ చేయడం కోసం ఒక రోజు పడుతుంది. ఓకే, మేబీ సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి, అంటే డెలివరీ లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో మెనీ ప్రొడక్ట్స్ పిక్ చేయాలి, ప్యాక్ చేయాలి, తర్వాత దాన్ని లోడ్ చేయాలి. మేబీ ఆ డేట్ వచ్చేసరికి 2 రోజులు పడుతుంది, మీకు 2 రోజులు టైం పడుతుంది పికింగ్ చేసి ప్యాకింగ్ చేయడం కోసం. సో అది చెప్తున్నాం మనం. ప్రస్తుతానికి స్టాక్ ఉంది, స్టాక్ లేదని చెప్పట్లా, కానీ లోడ్ చేసి ప్యాకింగ్ చేయడం కోసం మీకు పట్టే టైము 2 రోజులు. అర్థమవుతుందా? అజయ్ గారు ఎవరు అడిగింది నన్ను? గణేష్ ఎవరు? ఓకే సార్, ఓకే సార్. క్లియరా? ఇది క్వశ్చన్ ఉందా? అంటే క్వశ్చన్ ఉంటే అడగండి, పర్లేదు, చెప్తాను మళ్ళీ సరే. క్లియర్ సార్. మనం ఇచ్చిన టైమింగ్ బట్టి తీసుకుంటుంది. 1 డే ఇచ్చిన 2 days. తక్కువ టైం ఇస్తే తక్కువ టైం తీసుకుంటుంది. 2 రోజులు కాదు, 4 రోజులు ఇస్తే 4 రోజులు తీసుకుంటుంది ఇక్కడ. కాకపోతే సిస్టమ్ డెలివరీ మాత్రం అప్పుడే ఇస్తాడు, ఎందుకంటే పికింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయాలని చెప్తుంది. నిన్నటి వరకు ఏంటి అక్కడ 0 ఉన్నాయి, అందుకని ఇమీడియట్ గా ఇస్తారంటుంది. అంటే ఏది కన్సిడర్ చేయట్లేదు సిస్టమ్, ఈ రెండింటిని కన్సిడర్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో టైమింగ్ యాడ్ చేద్దాం. 3వ టైమింగ్ ఏంటంటే RLT, రిప్లెనిష్మెంట్ లీడ్ టైం. రిప్లెనిష్మెంట్ లీడ్ టైం అంటాం. అంటే ఒకవేళ స్టాక్ నాట్ అవైలబుల్, స్టాక్ సో స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పట్టే టైం ఇది. స్టాక్ రెడీ చేసుకోవడం కోసం పట్టే టైం, లేదా స్టాక్ ఎక్కడికి తెప్పడానికి పట్టే టైం, ఏదైనా మనమండి. రిప్లెనిష్మెంట్ లీడ్ టైం అంటే స్టాక్ ని రెడీ చేసుకోవడానికి పట్టే టైం ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ లేదు అనుకుందాం, దీన్ని కూడా యాడ్ చేద్దాం. సిస్టమ్ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. అంటే స్టాక్ అయిపోయింది ఇవాళ, అంటే మీరు 10 యూనిట్లు అడిగారు, లేదు స్టాక్, ఎప్పుడు డెలివరీ ఇవ్వాలి అది సిస్టమే చెప్పాలి. ఎలా చెప్పాలంటే RLT మనం ఇస్తే సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తుంది ఎప్పుడు కల్లా వస్తుంది డెలివరీ అనేది. ఇప్పుడు RLT ఇద్దాం. RLT ఇవ్వాలంటే మనం ఫస్ట్ కొన్ని సెటప్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో టు MM01, MM02. మనం ఏదైతే మెటీరియల్ వాడుతున్నామో ఆ మెటీరియల్ ని కొంచెం కన్వర్ట్ చేయాలి. ఓకే, సెల్స్ ఆర్గ్ 1, 2, ఇండో ప్లాంట్. ఇక్కడ డైలీ రిక్వైర్మెంట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
MRP1 లో MRP3కి వెళ్తాం డైరెక్ట్ గా. టోటల్ రిప్లేనిష్మెంట్ లీడ్ టైం చూడండి, ఇక్కడ ఒక 5 days ఇద్దాం. అంటే నా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పెట్టే టైం 5 days. సో లెట్స్ సేవ్ దిస్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ స్టాక్ ఎంత ఉందో చూద్దాం. MMB 275 ఎగ్జిక్యూట్. ఎంత ఉంది? ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 70 యూనిట్స్ ఉన్నాయి కదా. 70 ఉంది, 70 లేదు, 64 ఉంది కదా, 65 ఉంది, 66 సారీ. ఎందుకంటే 4 యూనిట్స్ పర్ రిజర్వర్స్ ఆఫ్ కస్టమర్. ఎవరికి? ఓకే, వీడికి రిజర్వ్ చేసి ఉంచాం. సో అది రాదు ఇంకా. సో 70 - 4 లేదా? అలా కాదు కదా, 70 స్టాక్ ఉంది, 70 + 4 మొత్తం 74 స్టాక్ ఉంది. ఓకే, లెట్ మీ 70 కదా. రన్ ద సేల్స్. 5 రోజులు పెట్టామండి మెటీరియల్ రెడీ చేయడానికి. చూద్దాం ఎప్పుడు డెలివరీ చేస్తుందో. ఎప్పుడు ఉంటుంది డెలివరీ? డెలివరీ ఎప్పుడు అంటుంది? త్వరగా చెప్పండి, వెళ్ళిపోదాం. 28 is correct date. Correct. Yes. ఎందుకు 5 days రాలేదు కదా? ఓన్లీ 2 days వచ్చింది. పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ 5 days అయితే మెటీరియల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి 28 అనుకుంటా సార్. కరెక్ట్, యు ఆర్ రైట్, పర్ఫెక్ట్. సో నేను 75 యూనిట్స్ ఇస్తాను. ఇప్పుడు చూద్దాం ఇప్పుడే ఉంటుందో చూద్దాం. ఇప్పుడే ఉంటుంది. Five 9 2024. 68కి స్టాక్ ఇస్తాను. ఇంకా మిగతా యూనిట్లకి తర్వాత ఇస్తాను అంటుంది. సో లెట్ మీ సీ ద డెలివరీ ప్రపోజల్. చూడండి, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. మెటీరియల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి 28 చేసేస్తుందండి సార్. రిమైనింగ్ అమౌంట్ తో 7 యూనిట్స్ 5th డేట్ ని ఇస్తారంట. కరెక్టేనా? 5th డేట్ ఇది కరెక్టేనా? డేట్ కరెక్టేనా? అది వర్కింగ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. 5 days. ఎస్. 26th కానించి లెక్కేసుకోండి. 26th, 27th, 28th, 29th, 30 5 days. 5, 6, 7 మరి అది అప్పుడు 4th రావాలి కదా మరి. ఫోర్త్ కదా రావాల్సింది. ఫిఫ్త్ కి డెలివరీ ఇస్తారంటున్నప్పుడు 1, 2, 3, 4, 5 మరి అప్పుడు 26th వచ్చినప్పుడు 26, 27, 28 ఇచ్చేస్తుంది డెలివరీ. ఎలా క్యాలిక్యులేషన్ జరుగుతుంది మరి ఇప్పుడు ఇక్కడ? మెటీరియల్ అవైలబిలిటీ తిరిగి వస్తుంది, కరెక్ట్ గానే వస్తుంది కదా.
3కి అవైలబిలిటీ దొరికిపోతుంది, 4 పికింగ్ ఇస్తుంది, 5 డెలివరీకి ఇస్తుంది. 3కి ఎలా వస్తుంది మెటీరియల్ అవైలబిలిటీ డేట్? అదే ఈ లైన్ అనుకోండి, అదే ఈ లైన్ అయితే ఏం చెప్తుంది? అది ఈ లైన్ అయితే మెటీరియల్ అవైలబిలిటీ డేట్ 26, లోడింగ్ 27, పికింగ్ ప్యాకింగ్ లోడింగ్ 2 కలిపి 27 అంటే 26, 27 1 డేలో, 1 డేనే పెట్టాం కాదు కదా, 2 డేస్ కదా పెట్టింది, 2 డేస్ పెట్టాం. సో 28 డెలివరీ ఇస్తా ఉంటుంది. ఇది కరెక్ట్గానే ఉంది. అదే లెక్క ప్రకారం వెళ్తే 26న ఆర్డర్ వచ్చింది, 26 నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే 26, 27, 1, 2, 3, 4, 5, 1, 2 4th డెలివరీ రావాలి. అది ఇక్కడ 26ని కౌంట్ చేయట్లేదు. ఆ మిగతా 5 యూనిట్లకి, ఆ మిగతా 7 యూనిట్లకి 26 కౌంట్ చేయట్లేదు ఇది. సో 5 కాదు కాబట్టి 5కి అవైలబిలిటీ, 5కి డెలివరీ ఇస్తా ఉంటుంది. సో 4కి రెడీగా ఉండాలి. 4కి రెడీగా ఉండాలంటే 4, 3కి మెటీరియల్ అవైలబిలిటీ ఉండాలి. ఉంది, కరెక్ట్ గానే ఉంది. 1, 2, 3, 4, 5 కరెక్ట్. ఏం డౌట్ ఉంది ఇక్కడ? 26 దగ్గర నుంచి 5 days అంటే 30 కదా. అవును, 26 నుంచి అది కౌంట్ చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 27 ఒక నిమిషం ఉన్నాడు, ఒక డేట్ ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇక్కడ ఏదో ఒక డేట్ మిస్ అవుతుంది. ఒకవేళ హాలిడే ఉన్నా ఉంటే అది ఇవాళ డెలివరీ ఇవ్వకూడదు. యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారం ఇవాళ హాలిడే ఉంటే, ఒక నిమిషం ఉండండి, క్యాలెండర్లో ఎవరు తేడా ఉందా? ఒక రోజు ఎక్స్ట్రా హాలిడే ఏమైనా ఉందా? ఏం పబ్లిక్ క్యాలెండర్ మనదేంటి, మనం వాడుతుంది ఇండియన్ క్యాలెండర్ కదా. సారీ, హాలిడేస్. ఫ్యాక్టరీ క్యాలెండర్, ఇండియన్ క్యాలెండర్ మనం వాడుతుంది ఇండియన్ క్యాలెండర్ లో ఇండియా. పబ్లిక్ హాలిడేస్ తో పాటు 1, 2, 3, 4, 5 రోజులు ఉన్నాయి. సో పబ్లిక్ హాలిడేస్ అనే ఉన్నాయి. పబ్లిక్ హాలిడే ఏమన్నా ఉందా? పబ్లిక్ హాలిడే క్యాలెండర్ ఇండియాకి ఏం పెట్టింది? ఇండియానే క్యాలెండర్. ఓన్లీ దీవాళికి ఒక్కరోజు మాత్రమే హాలిడే ఉంది. సో ఓన్లీ ఒక్కరోజు మాత్రమే హాలిడే ఉంది క్యాలెండర్ లో. సో ఇది కరెక్ట్ గానే ఫేస్ చేస్తుంది, దీంతో పని లేదు. మనకి ఇక్కడ ఈ ఒకటి క్యాలిక్యులేట్ చేయట్లేదు, అయితే ఎన్నో క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఒకసారి మనసు చూద్దామండి. షిప్పింగ్ పాయింట్, డిఫరెంట్ షిప్పింగ్ పాయింట్ కరెక్ట్ గానే ఉంది కదా. ఎక్స్యూఎన్ నేను ఏమైనా పొరపడబడుతున్నాను? పికింగ్ ప్యాకింగ్ టైము, వర్కింగ్ డేస్ 1, లోడింగ్ టైము, వర్కింగ్ డేస్ 1, మొత్తం 2 వర్కింగ్ డేస్ పడతాయి. వై దెన్ ఇట్ ఇస్ రాంగ్ షోయింగ్? ఫ్యాక్టరీ క్యాలెండర్ ఇండియానే కదా మనం వాడుతుంది. ఏదో చిన్న లాజిక్ ఏదో మిస్ అవుతున్నాం అంతే. 1 యూనిట్ కి
డెలివరీ డేట్ 28th వస్తుంది. ఇక్కడ ఎలా జరుగుతుంది అప్పుడు? 27th లోడింగ్ జరుగుతుంది, 26th పికింగ్ ప్యాకింగ్ జరుగుతుంది. బికాస్ ఆఫ్ అవైలబిలిటీ, మెటీరియల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి 26th పికింగ్ ప్యాకింగ్ జరుగుతుంది. సేమ్ డే పికింగ్ ప్యాకింగ్ జరుగుతుంది. కరెక్ట్. ఓ కరెక్ట్. అదే మెటీరియల్ లేదు కాబట్టి ఏం చేస్తుంది? 75 యూనిట్స్ తీసుకున్నప్పుడు అదేం చేస్తుంది? 70 యూనిట్స్, 70 యూనిట్స్ వెళ్దాం. డెలివరీ ప్రపోజల్ తీసుకుంటే 70 యూనిట్స్ కి అదేం చేస్తుంది? 5 కి ఇస్తుంది. కరెక్ట్. ఎందుకంటే 5 కి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆన్సర్ దొరికింది చూడండి. 5 కి ఎందుకు వస్తుందంటే పికింగ్ ప్యాకింగ్ సార్ ఈ ఫ్యాక్టరీ హాలిడేస్ ఉన్నాయి కదా సార్, దాంట్లో తీసుకోవాలి. లేదు లేదు, హాలిడే ఏం లేదు. ఒక్క నిమిషం. ఫ్యాక్టరీ హాలిడే ఏం లేదు, అందులో తీసుకోదు. హాలిడేస్ ఏం లేవు, హాలిడే ఒకటే ఉంది, దివాళీ. ఫ్యాక్టరీ హాలిడేస్ 4 హాలిడేస్ చూపించింది. అదే దివాళీ ఒకటే ఉంది. మనకి ఇండియాకి ఒకటే ఉంది హాలిడే, దివాళీ. ఇండియన్ క్యాలెండర్ లో దివాళీ ఒకటే హాలిడే ఉంది. ఒక్క నిమిషం నేను చెప్తాను, ఎక్కడి నుంచి వస్తుందో డేటా, ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. ట్వంటీ 3 o'clock సిస్టమ్ టైం. 3 o'clock అంటే మిడ్ నైట్ 3 o'clock ఇప్పుడు. సిస్టమ్ టైం జోన్ వచ్చేసి 7:47. ఇది కరెక్ట్ గానే ఉంది. సారీ, ఇది కరెక్ట్ గానే ఉంది. టైం జోన్ వచ్చేసి 4 hours 4:17 సిఈటి. ఓకే, ఇది సిఈటిలో ఎందుకు ఉంది? సిఈటిలో 4:17 అయింది. వాట్ ఈస్ ద సిఈటి టు ఐఎస్టి నౌ? సిఈటి టు ఐఎస్టి సార్, సిఈటి టు ఐఎస్టి అది 4 అయి ఉండదు ఇప్పుడు 7కి. అంటే కరెక్ట్, సిస్టమ్ టైం కరెక్ట్ గానే ఉంది. 4:18 7:48 మళ్ళీ సిస్టమ్ టైం తీసుకుంటే స్టేటస్ 7:48 4:18 కరెక్ట్ గానే ఉంది కదా. 4:18 7:48 ఇది కూడా సెట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. సిస్టమ్ లో కూడా సిస్టమ్ టైమింగ్ కూడా ఇష్యూ లేదు. ఇంకెక్కడ ఇన్నోస్ ప్రొడక్షన్ డేస్ ఏముంటది? మనం ల్యాండ్ డెలివరీ డేట్ కూడా ఇవ్వలేదు. టోటల్ రిప్లెనిష్మెంట్ 5 days ఇచ్చాం. చేంజ్ టు 6 days. ఒకసారి చేంజ్ చేద్దాం. ఇంకెక్కడ ఉందంటే Vivo V8 SUR. Okay. What is the order document which we are using? OR. Adi Sangati. We'll see. ZSUR lo we are not maintaining any timing, and order lo we are also not maintained. Why? Okay, let's try to our order. Maintain చేయలేదే.
అలా చూద్దాం, ఏం లేదు. E01 అయితే అవ్వట్లేదా? లైన్ లేదు. 893 1 unit. Okay, let me check 1 unit. 26, 27, 28. Ready. Okay. Then 75 units. Proposal. సిక్స్త్నే ఇస్తుంది కరెక్ట్ గానే. ఇది 6 days కి తీసుకొచ్చుకుంటుంది అది కరెక్ట్ గానే. 1 1 2 3 4 5 4 5 1 2 27 తిరిగిపోతుంది. సిక్స్త్ ఐటమ్ రెడీ డెలివరీ అవుతుందంటే 5th నుంచి కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 1 2. ఇటు చేసినా సరే 6th ఎందుకు వస్తుంది? ఫస్ట్ టైం నేను చూడటం దీన్ని ఇలా. ఫోర్కి అవైలబిలిటీకి వస్తుందంట. ఫోర్కి అవైలబిలిటీ ఎలా వస్తుంది మెటీరియల్? ఒకటి 2 3 4 5 6 3 4 5 6 పికింగ్ ప్యాకింగ్ సరిపోయింది కదా? సరిపోయింది కదండి. 1 2 3 4 5 6 ఇక్కడికి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. 4 పికింగ్ అవుతుంది, 5th లోడ్ అవుతుంది, 6th డెలివరీ అవుతుంది. తప్పే ఉంది ఇందులో? తప్పేమన్నా ఉందా ఇందులో? అంటే మనం అక్కడ ఇచ్చిన 6 days మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కదా సార్? అవును, ఇదిగో 27th మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 అవైలబిలిటీ 3కి రెడీ అవుతుంది మెటీరియల్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి వస్తుంది. 4th పికింగ్ ప్యాకింగ్, 5th లోడ్ అవుతుంది, 6th డెలివరీ అవుతుంది కస్టమర్కి. హిస్టరీ ఏం చెప్తుంది? 6th డెలివరీ చెప్తుంది కదా, కరెక్ట్ గానే ఉంది కదా. అర్థం కాలేదు నాకు. నేను లాజిక్ మిస్ అయ్యాను ఏమన్నా? నేను ఎందుకు ఎదుగుతున్నాను? ఒక్క నిమిషం, నేను అప్పుడప్పుడు గదిని వెళ్ళిపోతున్నాను. సారీ. ఆ నెంబర్ వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యాం. 5 అనే నెంబర్ వల్ల, లేకపోతే అలానే జరిగి ఉండాలి. నేను అనుకోడు. సెవెంటీ 75 యూనిట్స్. ఓకే, మళ్ళీ డెలివరీ ప్రపోజల్. షెడ్యూల్ లైన్స్ కరెక్ట్ గానే ఉంది ఇది కూడా. సరే, 5th ఇస్తా అంటుంది. 26th డెలివరీ. 1 2 3 4 5 ఇందాక దీన్ని కౌంట్ చేసేటట్టున్నా, అందుకే నాకు రాలేదు. నేను ఇది చూసుకుంటా ఉండేసరికి 1 2 3 4 5 మెటీరియల్ రెడీ అయిపోయింది. పికింగ్, లోడింగ్, డెలివరీ. అజయ్ గారు ఏంటి నాకు అర్థం కాలేదు. గణేష్ గారు, స్వామి గారు, ఏమైనా ఇష్యూ ఉంది అక్కడ? నాకేం ఇష్యూ కనపడలేదు. నేను ఇందాక ఎందుకు అలా వెళ్ళిపోయాను నాకు తెలియలేదు. ఇప్పుడు మీకు ఏమైనా ఇష్యూ కనపడుతుందా? నో సార్, తెలియదు. ఇప్పుడు అర్థమైంది.
కరెక్ట్ గానే ఉంది కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఇందాక మనం ఎందుకు తప్పుగా చూసాము, మరి దేనికి తప్పుగా చూసాము? రైట్. ఇందాక ఏం చేసాము, ఫస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది 28th డెలివరీ వస్తుంది. చూడండి, అది నేను ఆలోచించింది ఇందాక. 28th డెలివరీ వస్తుందంటే పికింగ్ ప్యాకింగ్ 2 రోజులు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ డైట్ కౌంట్ చేస్తున్నాను నేను కదా, అప్పుడు 2 అవుతున్నాయి. 2 రోజులు, సో 3 రోజులు డెలివరీ రెడీ అవుతుంది. పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డెలివరీ. మరి అప్పుడు అదే విధంగా పికింగ్, ప్యాకింగ్, ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ 5 days 1 2 3 4 5. సో 4th డెలివరీ రావాలి, కానీ 5th ఎందుకు వస్తుంది అనేది ఇందాక క్వశ్చన్ మంది కదా. ఏమంటే 26th మెటీరియల్ ఉందా? లేదు కదా. మీరు ఆర్డర్ ప్లేస్ చేసే డేట్ 26 లేదు కదా, మెటీరియల్ అవైలబిలిటీ లేదు. సో నెక్స్ట్ డే నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టాలి. 26th మీరు ఆర్డర్ చేసే టైంకి మెటీరియల్ లేదు, కానీ ఫస్ట్ దాంట్లో అట్లా కాదు. మీరు ఆర్డర్ చేసిన డేట్ మెటీరియల్ అవైలబిలిటీ రెడీగా ఉంది. సో జస్ట్ గో అండ్ పిక్, ఆ రోజు పిక్ చేసుకుంటారు వాళ్ళు. అందుకని 26th పికింగ్ వస్తుంది, 27th డెలివరీకి వస్తుంది. అది దాని బాధ. డౌట్ ఏమైనా ఉంది అక్కడ? అజయ్ గారు, గణేష్ గారు అండ్ సార్. ఓకే సార్, 27th నుంచి కౌంట్ చేసుకోవాలి సార్. 28th నుంచి 5 days. నో మీరు కౌంట్ చేయడం కాదు, సిస్టమ్ 5 days 5 days ఎలా కౌంట్ చేస్తుందంటే సిస్టము చూపిస్తాను చూడండి. యాక్చువల్ గా ఇది నేను ముందు చెప్తా అయిపోయి ఉండేది. దేర్ ఇస్ ఎ 2 type of calculations. ఎప్పుడైనా సరే డెలివరీ షెడ్యూలింగ్ అని క్వశ్చన్ అడిగినప్పుడు దేర్ ఇస్ ఎ 2 type of కాన్సెప్ట్స్. ఫస్ట్ కాన్సెప్ట్ 1, బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్. బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్. కాన్సెప్ట్ 2, ఫార్వర్డ్ షెడ్యూలింగ్. ఏంటి ఫార్వర్డ్ షెడ్యూలింగ్, బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్? ఏం చేస్తుంది సిస్టమ్ చూడండి. బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ ఇప్పుడు సిస్టమ్ ఆల్వేస్ చెక్స్ బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్. సిస్టమ్ ఆల్వేస్ చెక్స్ బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ 26th కదా, 26th ఆర్డర్ ప్లేస్ అయింది. మీరు రిక్వెస్ట్ డెలివరీ డేట్ 29th ఇచ్చారు అనుకుందాం. 29th రిక్వెస్ట్ డెలివరీ డేట్. ఇప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్ తెలుసా? నేను 29th డెలివరీ ఇవ్వాలి అంటే 28th వెనక్కి వెళ్తుంది చూడండి, ఇలా వెళ్తుంది. 28th ఐ నీడ్ టు లోడ్, 27th I need to pick pack. So is it this order is placed on 27th? No, 26th place చేస్తుంది. So I have a time, so no problem. 26th నేను లోడ్ చేసుకోవచ్చు, లేదా 27th లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిక్ చేసుకోవచ్చు, ప్యాకింగ్ చేసుకోవచ్చు. 28th లోడ్ చేసుకోవచ్చు, 29th నేను అడిగినప్పుడు డెలివరీ ఇవ్వచ్చు. సిస్టమ్ పాస్ట్. ఎస్, we will test this scenario. 1 minute, I just show you that. ఒకసారి సినారియో టెస్ట్ చేసి చూద్దాం. 01 డేట్ ముందే ఇచ్చేయాలి. ఓకే, కస్టమర్ని మీరు ఎంటర్ కొట్టడానికి ముందే డేట్ చెప్పాలి. 29 ఎంటర్ కొట్టండి, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఓకే, బిల్లింగ్ డేట్ రికమెండెడ్ డేట్ చేంజింగ్ అని చెప్తుంది, లేకపోతే ముందు కొట్టేస్తే రాదు. సో ఇక్కడ డేట్ 1 యూనిట్ ఇవ్వండి. ఇప్పుడు చూద్దాం డెలివరీ డేట్ ఏం చెప్తుందో. బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ పాస్ అయిపోయి 29th డెలివరీ ఇస్తా అంటుందా? అంటుంది, బికాస్ ఇట్ ఇస్ పాస్ట్. అదే నేను అదే సిస్టాన్ని ట్వంటీ సెవెంత్ డెలివరీ అడిగాను. ఓకే, 27th అంటే ఇంత మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ సేమ్ క్యాలిక్యులేషన్ చేయాలా? మీరు 27th డెలివరీ అడిగారు,
సో నేను 26th పికింగ్ ప్యాకింగ్ చేయాలి. ఆర్డర్ మైట్ బి రిసీవ్ 25th లో నేను లోడింగ్ చేసుకోవడానికి వస్తుంది, ఒకవేళ అవైలబిలిటీ ఉంటే. మెటీరియల్ అవైలబిలిటీ డేట్ 25th ఉంది. సో నేను అదే డేట్ పికింగ్ చేసుకుంటానంటుంది అది 25th. ఇది ఇమీడియట్ గా టుడేస్ డేట్ తో కంపేర్ చేసుకుంటుంది. ఈజ్ ఇట్ టుడేస్ డేట్ ఇస్ 25th? నో, ఆర్డర్ ఫెయిల్డ్. ఇమ్మీడియట్ గా సెకండ్ లైన్ ఐటమ్ ఏర్పడుద్ది. ఏర్పడి సెకండ్ లైన్ ఐటమ్ వచ్చి ఇప్పుడు ఫార్వర్డ్ షెడ్యూలింగ్ వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ సిస్టమ్ ఫార్వర్డ్ షెడ్యూలింగ్ అప్లికబుల్ చేసుకుంటుంది. ఫార్వర్డ్ షెడ్యూలింగ్ ఏం చేస్తుంది తెలుసా? టుడేస్ డేట్ 26, సో అవైలబుల్ డేట్ కూడా 26 నాకు. సో రెడీగా ఉంది మెటీరియల్. సో ప్యాకింగ్ డేట్ ఇవాళ వేసుకుంటాను. 27th నేను లోడింగ్ చేసుకుంటాను. నీకు నేను 28th మాత్రం డెలివరీ ఇస్తానని చెప్పి సిస్టమ్ చెప్తాను. చూడండి కావాలంటే ఇప్పుడు 27th డెలివరీ అడిగాను, ఎంటర్ కొడుతున్నాను. నా యూసి యాజ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ కదా. సార్ మనం డిఫరెంట్ షిప్పింగ్ టైంలో వన్ డే ఇచ్చాం కదా సార్, షిప్పింగ్ టైం లోడింగ్ టైం. అవును, ఆ కండిషన్ మనం తీసేస్తే 26 డెలివరీ డేట్ చూపిస్తుందండి. 26th డెలివరీ డేట్ చూపిస్తుంది. ఆ కండిషన్ ఇవ్వడం వల్ల 28 వచ్చింది సార్ ఇప్పుడు. అవును, 2 రోజులు మనం యాడ్ చేశాను కదా. 29, 30, 31 ఏదైనా ఇచ్చుకోవచ్చు సార్ ఫార్వర్డింగ్ డేట్. అది మీరు చెప్పడం కాదు, మీకు ఎప్పుడు డెలివరీ కావాలో చెప్పండి. అదే సార్ 29 ఇచ్చారు కదా మీరు. నేను 27th ఇచ్చాను. లాస్ట్ టైం 29 ఇచ్చారు, 27 ముందు 29 ఇచ్చారు. అవును. అప్పుడు ఇంకా వాడికి బఫర్ డేట్ మిగిలిపోద్ది. ఏం కాదు, సేమ్ డేట్ ఇస్తా అంటది. ఫస్ట్ కూడా ఇచ్చుకోవచ్చు సార్, ఫార్వర్డ్ డేట్ ఎంత ఇచ్చుకోవచ్చు. ఒక నిమిషం, మీరు ఎంత ముందుకు ఇచ్చినా సంబంధం లేదు, ఆ డేట్ తో చెక్ చేసుకుంటారు ఫస్ట్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఇచ్చాను, ఇప్పుడు నేను దీనికి 30th ఇస్తున్నాను. 30th ఇస్ డే వర్కింగ్ డే. ఓకే, 30th ఇస్తున్నాను. 30th ఇస్తే సిస్టమ్ ఇలా చెక్ చేసుకుంటుంది. ఎలా? ఇప్పుడు మీరు అడిగిన డెలివరీ డేట్ ఏంటి? 30th కదా. సో ఫస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్ 30th నేను డెలివరీ చేయాలి అంటే 29th నేను డెలివరీ చేయాలి అంటే 29th నేను లోడ్ చేయాలి. 29th లోడ్ చేస్తే ఓకే 28th నేను పికింగ్ చేసుకోవాలి. అలా అనుకుందాం కొంతసేపు, ఎందుకంటే మెటీరియల్ అవైలబిలిటీ ఉంటే సేమ్ డేలో పికింగ్ జరుగుతుంది, లేకపోతే 28th జరగట్లేదు. సో 28th జరుగుతుంది అనుకుందాం. సో మెటీరియల్ షుడ్ బి అవైలబుల్ ఇన్ 28th. సో కరెంట్ డేట్ షుడ్ బి 28th. ఇవాళ డేట్ 28 కాదు, ఇవాళ డేట్ ఇంకా 2 రోజులు ఉంది ముందుకి, 26th ఇవాళ డేట్. సో వీ హ్యావ్ ఎనఫ్ టైమ్. సో ఐ విల్ గివ్ యూ 30, నో ప్రాబ్లం అంటుంది. అదేం మాట్లాడుకుంటే సైలెంట్ 30 డెలివరీ ఇస్తా అంటుంది. చూడండి, ఓకే సార్. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా? ఇప్పుడు ఫార్వర్డ్ షెడ్యూలింగ్, బ్యాక్వర్డ్ షెడ్యూలింగ్. గణేష్ మీకు, సార్ స్వామి మీకు. ఓకే సార్. ఓకే, నా గోయింగ్ బ్యాక్. ఇప్పుడు ట్రాన్సిట్ టైం, టీటీ టైం అంట. నెక్స్ట్ డేట్ యాడ్ చేద్దాం. మూడోది ఏంటి? 4వ, 3 యాడ్ చేశాం కదా. ఇది ఓకే. రైట్, 4వది ఇది.
నాలుగవది ఏంటంటే ట్రాన్సిట్ టైం. ట్రాన్సిట్ టైం అంటే మీకు తెలుసు. ట్రాన్సిట్ టైం అంటే ఇప్పుడు నేను స్టాకు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ట్రక్లోకి లోడ్ చేశాను. అక్కడి నుండి ఎక్కడి వరకు? కస్టమర్కి చేరేంత వరకు మధ్యలో పట్టిన టైం మొత్తం ట్రాన్సిట్ టైం అంటున్నాను నేను. ఓకే, 1 minute. సరే. సో మొత్తం టైం ఎంతైతే పట్టిందో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్కి నేను ట్రక్లో లోడ్ చేశాను కదా ఇందాక, లోడ్ చేసి ఆ ట్రక్ కస్టమర్కి చేరేంత వరకు పట్టే టైంని ట్రాన్సిట్ టైం అంటాం. ఇది కూడా కౌంట్ చేయాలి కదా డెలివరీ అవ్వాలంటే. ఐదవది ట్రాన్స్పోర్టేషన్ లీడ్ టైం. ఇది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లీడ్ టైం అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరకి మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయటానికి ఒక ట్రక్, ఫ్లైట్, షిప్, ట్రైన్ ఏదో ఒకటి కావాలి కదా. బై రోడ్, బై ఎయిర్, బై ట్రైన్, ఓకే, బై షిప్. ఇందులో ఏదో ఒకటి కావాలి. ఈ 4 ట్రాన్స్పోర్ట్సే కదా ఉండేది. ఇంకేమన్నా ఇవి కాకుండా బై రాకెట్ ఏమైనా పంపిస్తామా? లేదు కదా. సో ఈ 4 ట్రాన్స్పోర్ట్స్ లో ఒక ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం కోసం పట్టే టైంని టీఎల్టీ అంటాం. అంటే నేను ఈ స్టాక్ ని కస్టమర్ లొకేషన్ పంపించాలి. సో నాకు ఒక ట్రైన్ కావాలి, ట్రైన్ లో బుక్ చేయాలి. నేను బుక్ చేయగానే ఇప్పుడు బుక్ చేస్తే సాయంత్రానికి ఇచ్చేయడు, దానికి ఒక స్లాట్ ఇస్తాడు. ఓకే, ఇవాళ మండే, సో నెక్స్ట్ ఫ్రైడే ట్రైన్ ఉంటుంది అంటే నెక్స్ట్ ఫ్రైడేకి మీకు ఒక బోగి ఇస్తాను, లేకపోతే ఒక ట్రైన్ అరేంజ్ చేస్తాను. ఓకే, ఆ ట్రైన్లో మీ మెటీరియల్స్ అన్ని వేసుకుని పంపించేసుకుని మీ కస్టమర్కి అంటాం. మీరు ఎప్పుడైనా సిమెంట్ ఫ్యాక్టరీస్ చూసారా? సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏదైనా సిమెంట్ ఫ్యాక్టరీ మీ దగ్గరలో ఏమైనా ఉందా? సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ విజిట్ చేశారంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు ట్రైన్ వాళ్ళు అరేంజ్ చేయడు. దానికి ఒక టైం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి దానికి ట్రైన్కి. ఆ ట్రైన్ ఆ టైంలో మాత్రం, అంటే ఇన్ ద సెన్స్ రైల్వేలో పర్మిషన్ తీసుకొని ఆ టైంలో మాత్రమే ఆ ట్రైన్లో నుంచి ఆ స్టాక్ లోడ్ అవుతుంది. ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో స్టాక్ లోడ్ అవుతుందండి. ఆ సిమెంట్ వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే ట్రైన్ బుక్ చేసుకోవాలి. అంటే మేబీ వేరే రాష్ట్రంలో కస్టమర్ ఉన్నాడు, మేబీ ఇమాజిన్ హైదరాబాద్లో లేదు. ఎక్కడ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలు? ఎక్కువ ఎక్కడ ఉంటాయి? గుంటూరు వైపు ఉంటాయి కదా. గుంటూరు వైపునా పడితే అక్కడ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎక్కువగా కనపడేది ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉంటాయి ఇప్పుడు? అది చూసారా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉంటాయి అసలు? అజయ్ గారు, గణేష్ గారు, స్వామి గారు, అసలు సిమెంట్ ఫ్యాక్టరీ ఇంతవరకు ఎప్పుడు కనీసం ఆ పేరు కూడా వెళ్ళలేదా? అన్నామండి, చూడలేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ లేరా? అన్నా సార్. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మీకు మధ్యలో కోదాడ ఐడియా ఉందా? ఊరిది ఎవరికైనా ఐడియా ఉందా? కోదాడ దాటిన దగ్గర నుంచి మీకు రైట్ సైడ్ లో చూస్తే పెద్ద పెద్ద బొగ్గొట్టాలు కనిపిస్తూ ఉంటాయి. కోదాడ నుంచి మీరు జగ్గయ్యపేట దాటేంత వరకు, అంటే ఆ టోల్ గేట్ ఏదో ఉంటుంది అక్కడ, అక్కడ వరకు మీ రైట్ సైడ్ లో అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కనబడతాయి. పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు. మీరు చూస్తున్న రామ్కో, ప్రియా,
హేమాద్రి, కాకతీయ, విష్ణు అవన్నీ అక్కడే ఉంటాయి, ఆ ఏరియాలోనే ఉంటాయి. ఎందుకంటే అందులో వన్ ఆఫ్ ద క్లయింట్ నేను వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు ఆ ఏరియా అది. అంటే నేను అనలేదు, బట్ నాకు తెలుసు. సో వాళ్ళకి ట్రైన్ ఎప్పుడు పడితే అప్పుడు రాదు. దెర్ ఇస్ ఎ బుకింగ్ టైం. దానికి ముందు స్లాట్ బుక్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి, దాని తర్వాత మాత్రమే మీకు పంపిస్తారు. ఆ ట్రైన్ రావడానికి పట్టే టైంని టీఎల్టీ టైం అంటాం. ఈ టీటీ టైము, టీఎల్టీ టైం ఇన్ జనరల్ గా మనం ఏంటంటే మనం మెయింటైన్ చేయము. దీనికి సపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు. అంటే ఇన్ సెన్స్ టీఎం, ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఉంటాడు. సో వాడు అరేంజ్ చేసుకుంటాడు దీన్ని. ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ లో దీన్ని యాడ్ చేస్తారు. సో ఈ టైం కూడా క్యాలిక్యులేషన్ అవుతుందండి. ఈ టైం కూడా క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఇన్ని టైమ్స్ యాడ్ చేస్తేనే ఒక డెలివరీ షెడ్యూలింగ్ లో డెలివరీ టైం వస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. టుమారో మనం ఏం చేద్దామంటే 2 ప్లాంట్లు తీసుకొని వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్స్పోర్ట్స్ ఎలా జరుగుతున్నాయో చూసుకుందాం. ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ? సార్ టీటీ అంటే ట్రాన్సిట్ టైం. ట్రాన్సిట్ టైం. టీఎల్టీ అంటే సార్? అదే నేను చెప్తున్నాను. ఆ ట్రైన్ నో, ఆ ఫ్లైట్ నో అరేంజ్ చేయడానికి పట్టే టైం టీఎల్టీ టైం అంటారు. అంతే. ఓకే. టు అరేంజ్ ది ట్రాన్స్పోర్టేషన్. All right. No doubts. We'll end up the session. Happy Janmashtami.